హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని మహాకృప చేత అందరూ క్షేమమే కదా. అవును ప్రియులారా, ప్రభు నమ్మదగిన వాడు, పరిశుద్ధుడైన దేవుడు ఆయన. ఈ పునరుత్థాన దినమందు మనలందరినీ కూడా కాచి దాచి కాపాడి సంరక్షించి సర్వలోకము సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతయు ఆయన స్తుతించే భాగ్యాన్ని మనకు అనుగ్రహింపచేశారు. ప్రియులారా, ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం రండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. జాషువా 3:5. ద లార్డ్ విల్ డూ వండర్స్ అమాంగ్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ప్రభు వండర్ఫుల్ ప్రామిస్ మనకిస్తున్నారు. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ రోజున మీకు అద్భుతం జరగాలి అంటే ప్రియులారా, మన మధ్య అద్భుతం జరగాలంటే మనం ఎట్లా ఉండాలి? దేవుడు మీ మధ్యన అద్భుతములు చేయబోతున్నాడు కాబట్టి మీరు ఎలా సిద్ధపడాలి అన్న విషయాన్ని ఈ 3వ అధ్యాయంలో ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడండి. ఇలా యెహోషువ చెప్తూ ఉన్నాడు ఇశ్రాయేలు జనాంగం అంతటితో, రేపు ప్రభు మీ మధ్యలో అద్భుతం చేయబోతున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉందండి. రేపు యెహోవా మీ మధ్య అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుని యొక్క అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అనుభవించాలని మనకి ఎంతో ఆశగా ఉంటుంది. ప్రభు ఏ కార్యం చేయబోతున్నాడో, ఏ అద్భుత కార్యం చేయబోతున్నాడని అడిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించి దానికోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా అద్భుత కార్యాలు చేయబోతున్నాడు మీ మధ్య. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. అద్భుతాలు అనుభవించాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోమని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి ఒక ఆజ్ఞను జారీ చేస్తూ ఉంది. ప్రియులారా, ఈ దినం పరిశుద్ధ మందిరాలను సమీపించడానికి మీరు సిద్ధపడ్డారు కదా. ఏవేవో అడుగుతూ ఉంటాం ప్రభుని. ఆయన చెయ్యాలి అంటే, అద్భుత కార్యాలు నువ్వు అనుభవించాలంటే ముందుగా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. అప్పుడు ప్రభు పాదాల చెంత అడుగు పెట్టాలి. ఆయన చేసే కార్యాలు అప్పుడు మనం అనుభవించగలుగుతామని చెప్పి తెలియచేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొర్దాను దాటడానికి ముందే, యొర్దాను నదిని వారు ప్రవేశించడానికి ముందుగానే దేవుడు ప్రజలను ఏ రీతిగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. యెహోషువ నాయకత్వంలో వారిని సిద్ధపరిచినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, మన యొక్క జీవితాలలో కూడా దైవజనులు మనలందరినీ కూడా ముందుకు నడిపించడానికి దేవుని యొక్క వాక్యం ద్వారా మనలను తర్ఫీదు చేస్తూ ఉన్నప్పుడు, మనల్ని బలపరుస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యానుసారంగా నడుచుకోవడానికి మనం ఇష్టపడితే ప్రియులారా, వాక్యం ఏ రీతిగా చెప్పిందో ఆ ప్రకారం చేయడానికి ఇష్టపడితే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1-2 వచనాలలో మనం చూస్తూ ఉంటే, నిన్ను నీవు సజీవ యాగముగా ప్రభునకు పరిశుద్ధమును దానికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను దేవునికి సమర్పించుకోమని చెప్పి వ్రాయబడి ఉండడం మనం చూస్తున్నాం. 2వ వచనంలో మనం చూస్తూ ఉంటే పిల్లరా, మీరు ఈ లోక మర్యాద చొప్పున అనుసరించి వెళ్ళిపోవద్దు అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకుని సజీవ యాగంగా నిన్ను నువ్వు ప్రభుకు సమర్పించుకుంటే, ఈ లోక మర్యాద చొప్పున నీవు నడుచుకోకుండా ఉంటే దేవుడిని పక్షంగా అద్భుతమైన కార్యాలు చేస్తాడండి. అద్భుతాలు చేయాలని చెప్పేసి దాని కొరకు ఏదో ఎదురు చూస్తూ ఉండిపోవడం కాదండి. దాని కొరకు మనమేమి చేస్తే ఆ కార్యాలు అనుభవిస్తాము అన్న విషయాన్ని మీరు గ్రహించాలని చెప్పి మనం చేస్తున్నాం. మనం వాటిని ఆ ప్రకారంగా చేయడానికి ఇష్టపడాలి. ముందుగా పరిశుద్ధుడైన దేవుని బిడ్డలంగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. ముడత మచ్చ డాగు కళంకం లేని వారిగా ప్రభు సన్నిధిలో జీవిస్తున్నప్పుడు ప్రియులారా, అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో ప్రభు చేస్తాడు, చూస్తాము. ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉంటాము. ప్రభు చెంతకు అనేక మందిని నడిపించగలుగుతాము. అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
పిల్లరా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నీ మీదికి ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవునికి మహిమ కలుగుగాక. అద్భుతమైన ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించి ఆశీర్వదించబడండి. ఆయన మహిమ మన మీద ప్రకాశించినట్లుగా మన ప్రవర్తన అవుతూ ఉండునుగాక. ఈ సంవత్సర కాలంలో నూతనమైన ఆశీర్వాదాలతో మీరు నింపబడదురుగా. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి తండ్రి. నాయన నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడుగాను మాకున్నావు. ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నాయనా నీకు వందనాలు. అద్భుతాలు చేసే దేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇశ్రాయేల్ జనాంగం పట్ల మీరు చేసిన ఎన్నెన్ని అద్భుత కార్యాలు ప్రభా, వాటన్నిటినీ నాయన కళ్ళారా నాయన తండ్రి చూడడానికి నీ వాక్యంలో నుంచి మాకు కృప చూపించావు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున మీరు మా పట్ల అద్భుతం చేయాలంటే మేము ఎలా ఉండాలో నేర్పించారు తండ్రి. హెచ్చరిక చేస్తూ ఉన్నారు ప్రభా. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవడానికి, సజీవయాగంగా నీకు సమర్పించుకోగలడానికి ప్రభా, ఈ లోక మర్యాద చొప్పున నడుచుకోకుండా ఉండగలడానికి సహాయం చేయండి. నీ వాక్యానుసరమైన జీవితం మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్ని తోడుగా ఉంచి నీతి న్యాయం యథార్థతలు కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఇంకా ఎవరైనా ఇది నన్ను బట్టి చిక్కులో, చింతలో, వ్యాధిలో, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులో ఉంటే అసహనంలో ఉంటే విడిపించి రక్షించమని ప్రభా, మేలు కొరకే జ్ఞాపకం చేసుకోమని దేవా నీ మహిమగల హస్తాలకు మా బిడ్డలను సమర్పించుకుంటూ మీరే పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యంను, గౌరవ ప్రభావం చేత నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నుండి సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.